ప్రవచనాలను నెరవేర్చిన క్రీస్తు జననం. పాపం ప్రపంచంలోనికి వచ్చిన వెంటనే చీకటిలో ఒక వెలుగు వెలిగింది. దేవుడు స్వయంగా ప్రకటించిన తొలి ప్రవచనం ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం. ఇది యేసుక్రీస్తు రాకను ముందుగానే చూపించిన మొదటి ప్రవచనం. నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసెదను. ఈ వచనం ఏడాది కాదు, 1000 సంవత్సరాల ముందు దేవుడిచ్చిన రక్షణ వాగ్దానం. ఆమె సంతానం ఒక కన్య పురుషుని సహకారం లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా కన్నిన అద్భుతమైన శిశువు పుట్టుక. నెరవేర్పు మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం. కన్య గర్భమును ధరించి కుమారుని కనును. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనంలో చెప్పబడిన ఆమె సంతానం ఇక్కడ నెరవేరింది. తల మీద కొట్టును, సర్పం తలను కొట్టడం. రక్షకుడు సాతాను శక్తిని పూర్తిగా నాశనం చేస్తాడు. పాప మరణ శాపాల మీద శాశ్వత జయాన్ని ఇస్తాడు. నెరవేర్పు 1 యోహాను 3వ అధ్యాయము 8వ వచనం. దేవుని కుమారుడు వచ్చినదే సాతాను క్రియలను నాశనం చేయుటకే. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. అధికారములను శక్తులను నశింపచేసి ఆయన వారి మీద విజయోత్సవము జరిపెను. మడిమె మీద కొట్టును. సాతాను రక్షకుడిని గాయపరుస్తాడు, కానీ అది తాత్కాలికం. సిలువపై యేసు అనుభవించిన బాధ మానవ జాతికి రక్షణకు మార్గము. నెరవేర్పు యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం. మా దోషముల నిమిత్తము ఆయన గాయపడెను. క్రీస్తు సిలువపై అనుభవించిన బాధలు ఇదే ప్రవచనానికి నేరుగా ప్రతిఫలం. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం సాధారణమైన వచనము కాదు. ఇది దేవుడు మానవుడికి ఇచ్చిన మొదటి రక్షణ వాగ్దానం. యేసుక్రీస్తు జననం ద్వారా నెరవేరిన ప్రవచనం. ప్రవచించిన దానిని నెరవేర్చిన దేవుడు యేసుక్రీస్తు జననంలో, ఆయన సిలువలో, ఆయన పునరుత్థానంలో పూర్తిగా నెరవేరింది. నేడు నీకు ఇచ్చిన వాగ్దానములు కూడా దేవుడు తప్పక నెరవేరుస్తాడు.